గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఫరీద్పేట ఉప సర్పంచ్ సత్తార్ గోపి హత్య విధాంతం మాత్రం పోలీసులు ప్రతిష్ఠితంగా తీసుకున్నారు. ప్రస్తుతం అప్రోచ్ రోడ్లో 2:30 సమయంలో హత్యకు గురైనటువంటి గోపి ఘటన మాత్రం పోలీసులు ప్రతిష్టాత్మక తీసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ వివేక్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ హత్య ఉదంతంపై ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది, దీనికి వెనక ఎటువంటి రెక్కి కానీ లేకపోతే రాజకీయపరమైనటువంటి ఏమైనా హత్యలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో బాగా? ఇది 3 గంటలకు సమాచారం వచ్చిందండి. వచ్చిన వెంటనే మా ఎస్ఐ గారు, సిఐ గారు, నేను అందరూ కూడా 3:10 కల్లా ఇక్కడ ఉన్నాము. ఫర్దర్ ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇది మరి రాజకీయ కోణం అంటే ఆయన చనిపోయిన ఆయన మరి ఒక పార్టీకి చెందిన వ్యక్తి అయితే అవ్వచ్చు. ఇక్కడ భార్యాభర్తలు తగువండి. మెయిన్ భార్యాభర్తల తగువులో జరిగిన గొడవ మూలంగా ఇక్కడ కొట్టుకోవడం జరిగింది. ఆ కొట్టాట్లో ఆయన చనిపోయారు. అంటే ఇప్పుడు దారికాస్టర్లు అందరూ కూడా ప్రత్యర్థులు అని చెప్పి వాంగ్మూలం ఇస్తున్నారు బండి వెనక వచ్చినటువంటి కోటి. కానీ ఈయన అప్పుడు వాళ్ళు అక్కడ సామాను దించుతున్నారు. ఆ టైంలో ఈయన వస్తారని వాళ్ళు తెలియదుగా, తెలుసా? చనిపోయిన ఆయన వాళ్ళు సామాను దించుతున్న టైంలో నేను వస్తాడని తెలియదు కదా. సో అది మేము వెరిఫై చేయాలి. వెరిఫై చేయకుండా మేము ఎప్పుడు రాంగ్గా చెప్పకూడదు. ఆ కోణంలో ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా వదిలేదు లేదు. చట్టపరంగా అందరి మీద చర్య తీసుకుంటారు. గ్రామంలో ఎటువంటి పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు? హైపర్ సెన్సిటివ్ గ్రామంగా చెప్పుకున్న ఫరీద్పేటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుని ఎంతమంది బలగలమో పూర్తి స్థాయిలో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారు పూర్తి జిల్లా ఫోర్స్ అంతా తీసుకొచ్చారు. ఊర్లో కంటిన్యూగా 6 నుంచి 8 పికెట్లు వేయడం జరిగింది. డిఎస్పీ ఇన్ఛార్జిలోనే పికెట్లు నడుస్తాయి. సిఐస్ని, ఎస్ఐస్ని అందరినీ కూడా కంటిన్యూ పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టడం జరిగింది. పెట్రోలింగ్ పార్టీస్ పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. హత్యకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఎన్ని బృందాలు గాలింపు చర్యలు ఉన్నాయండి? అది మేము అన్ని బృందాలని పంపించాము. తప్పకుండా ఇవాళే పట్టుకుంటాము. ప్రస్తుతం మాత్రం ఏదైతే సత్తార్ గోపి హత్య విషయంలో మాత్రం మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది అన్నటువంటి విషయాన్ని డిఎస్పీ మరోసారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉప సర్పంచ్ హోదాలో ఒక పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకుడు కావడంతో ఆయనకి ప్రత్యర్థులు ఎవరు ఉన్నారా లేరన్న కోణంలో ఆరా తీస్తున్న క్రమంలో ఇంటి నుండి భోంచేసి వెళ్తున్న క్రమంలో ఇక్కడ మాత్రం 9 మంది అడ్డగాసి ఆయనతో వాగ్వివాదం దిగారు. అప్పటికే ఆయనకు ఆమె భార్యకు ఏదో వివాదం జరుగుతుంది. ఇక్కడ వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆయన దారి కాసి కొట్టారు అన్నటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో ఇది రాజకీయ కక్షగానా లేకపోతే భార్యాభర్తల మధ్యన తలెత్తిన వివాదంగానా అన్న విషయంలో దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం మాత్రం పికెటింగ్ కొనసాగుతుంది. మొత్తం 8 బృందాలు ఊర్లో పహారా కాస్తుంటే ఎవరైతే నిందితులు పరారయ్యారో వారిని పట్టుకునేందుకు మాత్రం స్పెషల్ బృందాలు కూడా రంగంలో దించాం. వీళ్ళున్న త్వరలో ఎంతటి వారైనా కూడా వారిని మాత్రం పట్టుకునేందుకు మాత్రం తాము చేస్తున్న ప్రయత్నంలో ఎక్కడ కూడాను అలసత్వం లేకుండా నిందితులు పట్టుకునేందుకు తాము మాత్రం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసిన డీఎస్పీ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.